మందేశ్వర స్వామికి తైలాభిషేకాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఉన్న శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో ధన శని త్రయోదశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ముక్తేశ్వరం ప్రధాన కాల్వలో స్నానం ఆచరించి ఆలయం వద్ద స్వామివారి కొబ్బరి తోటలో నువ్వుల నూనె నల్లగుడ్డతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి స్వయంగా నువ్వుల నూనెతో భక్తులు అభిషేకం చేసుకున్నారు. వివిధ రాష్ట్రానికి వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన అనంతరం ఆలయం వెనుక దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదం స్వీకరించినట్లు ఆలయ ఈవో ద్వారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రవికుమార్, బాబీ, జిఎస్ తదితరులు పాల్గొన్నారు. అలా పోయినా ఓం శ్రీ నమో మందేశ్వరాయన శనీశ్వరాయ స్వామి నమః. నా పేరు డి సురేష్ బాబు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ పర్వదినం ఏమనగా శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల ఆలయం తెరిచి ఉన్నాము. విపరీతంగా భక్తులు చక్కగా వచ్చి వారు తైలాభిషేకాలు తైలాభిషేకాలు అన్నీ జరిపించుకున్నారు. తదనంతరం అన్నదానం చేసి చక్కగా వారి పూజలు అవన్నీ చేసుకుని స్వామివారి వారికి భక్తులందరికీ స్వామివారి కరుణా కటాక్షాలు కలగజేయాలని ఈవోగా నేను కోరుకుంటున్నాను. ఈ శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఈరోజు భక్తులు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి ఎప్పటి వరకు అనగా సుమారు 11:30 అయింది. ఈ 3,500 మంది వరకు దర్శనం చేసుకుని 2,000 మంది వరకు అభిషేకం చేయించుకున్నారు. వారికి ముఖమండపం నందు కానీ అంతరాలయం నందు కానీ వెనకాల షెడ్యూల్లో కానీ చక్కగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ప్రజలందరూ చక్కగా వారు తైలాభిషేకాలు చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని తదనంతరం ఉచిత అన్నదాన ప్రసాదం సేకరించి వారు ప్రశాంతంగా ఉన్నారు. వారు అందరికీ భక్తులందరికీ స్వామివారు అమ్మవారు కరుణా కటాక్షాలు చూపాలని కోరుకుంటున్నాను. ఓకే సార్.